ఛాన్స్ ఇస్తాను, నువ్వేంటే అక్కడ మాట్లాడు. సో గుర్తుపెట్టుకో, నువ్వు వీడియో చూస్తావని ఆశిస్తున్నాను. నువ్వు చూడకపోయినా నీకు అందరూ ట్యాగ్ చేసేస్తాం. ఎందుకంటే నువ్వు ఎవరి కోసం మాట్లాడావు? డిప్యూటీ సీఎం నా ఆంధ్రప్రదేశ్. గుర్తుపెట్టుకో, ఒకప్పుడు జనసేన ఒక యూత్ వింగ్ లో ఉన్నాను, అదే వింగ్ గా చెప్తున్నాను. నువ్వు మగడవు అయితే ప్రదీప్ పేరేంటి, అనుదీప్ అంట. అనుదీప్ అని మంచి డైరెక్టర్ ఉన్నారు, అతని పేరు నువ్వు చెడగొట్టావు. ఫస్ట్ అతని ఫ్యాన్స్ నీకు కొడేస్తారు. ఆ తర్వాత మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా, రూలింగ్ లో ఉన్నారు, అతను జస్ట్ ఒక చిటికెలు వేసారు అనుకో, నువ్వు ఎక్కడ ఉన్నావో కూడా నీ ఎముకలు కూడా దొరకవు. ఇదే చెప్తున్నాను. ఇప్పుడు కామెడీ చేయాలనుకుంటే సమాలక్ష ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ కామెడీ ప్లేస్ లో వచ్చేసి ఒక ఫ్యామిలీని అంటే ఓకే రాజకీయాల పరంగా సినిమాల పరంగా అడుగుతున్నారంటే ఓకే, కానీ పిల్లల గురించి గాలి కొదిలేసాడు అని చెప్పి ఇట్లా రకరకాలుగా ఫ్యామిలీ టార్గెట్ చేశారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏదైనా ఉంటే పర్సనల్ గా మీరు నాకు క్వశ్చన్ అడిగారు, ఏమని అడుగుతారు? ఏదో ఒకటి అడుగుతారు. అడిగితే నా కోసమో లేకపోతే వేరే వాళ్ళ కోసం. ఇప్పుడు మీరు వచ్చి నా వైఫ్ కోసం అడిగితే ఎలా ఉంటది? ఈ మైకు ఇక్కడ ఉంటది, ఆ తర్వాత ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. అంటే అది ఓన్లీ ఓపెన్ ఛాలెంజ్ అని నేను చెప్తున్నాను. ఏదైనా నీకు నాకు ఏదైనా ఉంటే నీకు నాకు మధ్యలో ఉండాలి. మనకి ఈ మ్యాటర్ లో ఈ మ్యాటర్ వదిలేయాలి. అల్లు అర్జున్ గారు చెప్పినట్టు నీకు నాకు ఈ మ్యాటర్ పడలేదంటే ఇక్కడ వరకే, ఆ తర్వాత మనం ఒకటే. అంటే ఇప్పుడు నేను అల్లు అర్జున్ అభిమానిగా ప్రతి దగ్గర ఒక స్టేట్మెంట్ లాగుతాను, ఇక్కడ ఈ స్టేట్మెంట్ లాగే అంతే. ఇప్పుడు నువ్వు ఏదైనా చెప్పగలవు, ఏదైనా చేయగలవు, నీకు టాలెంట్ ఉంది, యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ ఓన్ ఎగ్జాంపుల్స్. బట్ ఒక లైఫ్ ని తీసుకొని ఆడుకున్నంత ఛాన్స్ నీకు ఎవడో ఇవ్వలేదు, ఈ సొసైటీ అసలు ఇవ్వలేదు. రేపు పొద్దున ఇదే కేసుగా తీసుకుంటే నీ మీద సెక్షన్ నెంబర్ 421 423 చాలా ఉన్నాయి. అవన్నీ నేను చెప్పుకొని కూర్చుంటే లా చదవలేదు కాబట్టి ఎవరు తెలియదు, మినిమం డిగ్రీ చేయాలి కదా, అది లా అది. సో అలాంటప్పుడు మీరేంటంటే నువ్వు ఏదైనా ఒకటి చెయ్యాలి చెప్పాలి అనుకునేటప్పుడు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకో, ఒక సినిమా తీసుకో, ఒక సినిమాలో కామెడీ సీక్వెన్స్ తీసుకో, అది చెప్పు. కానీ నిజ జీవితాల్లో వేలెట్టి కెలకాలి చెయ్యాలి అంటే తెలిసిందే కదా, గబ్బర్ సింగ్ ఆ గెన్న తీసి ఎక్కడ ఉంటుందో తెలియదు నాకు, కనిపించిన తర్వాత ఆ తర్వాత మనం ఏం చేయలేం. ఎందుకంటే జాగ్రత్తగా ఉండు, ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండు, ఇప్పుడైనా మేలుకో. ఇప్పటి వరకు కామెడీ చేసావు కదా, అదంతా పక్కన పెట్టి ఇప్పుడు కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. అందరికి మీడియా ఎదురుగా వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టి, నీకు అంత ప్రెస్ మీట్ అంత సినిమా లేదు, ఇదే ఎవరు మైకే తెచ్చాడు. సో నీ కెమెరాలో నువ్వే చేసుకో, ఆ దరిద్రం నువ్వే చూసుకొని అందరికి సారీ చెప్పి ఒక వీడియో చేసి పెట్టే. పెట్టలేదు తెలుసు కదా, పిల్లల నెంబర్ 1495 వచ్చి ఒక పాడ్కాస్ట్ ఇవ్వలేదు అనుకో, తెలుసు కదా ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తగ్గేదే లేదు అంటాం. మొన్న వచ్చేది కదా రాక, నీ రాక కోసం మా రాకతో చూస్తాం, రెడీగా ఉండు. నువ్వు ఎక్కడున్నా ఎండ పెట్టి మరీ తంతాం.